గుంటూరు పెద్దారెడ్లు పోటీ పడుతున్న నియోజకవర్గాల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఒకటి. రాష్ట్రంలోనే హాట్ సీట్ ఇది. అధికార వైసీపీపై తిరుగుబాటు జెండా ఎగరేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రస్తుతం టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. గత 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన శ్రీధర్ రెడ్డి ఈసారి పార్టీ మారి హ్యాట్రిక్ కొడతా అంటున్నారు. కోటమిరెడ్డి దూకుడుకు బ్రేకులు వేసే వ్యూహంతో బడా లీడర్నే బరిలో దింపింది వైసీపీ. ఇంతవరకు ఓటమే తెలియని సీనియర్ నేత ఆదాలను అస్త్రంగా చేసుకుంది అధికార పార్టీ. మరి ఢీ అంటే ఢీ అన్నట్టు తలపడుతున్న ఈ పెద్దరెడ్లలో విజయం భరించేది ఎవరినో? కోటమిరెడ్డి జోరు ఎలా ఉంది? ఆదాల పొలిటికల్ ట్రిక్స్ వర్కౌట్ అవుతాయా? నెల్లూరు రేసుగురం ఎవరో ఇప్పుడు చూద్దాం. రూరల్లో విక్టరీ కొట్టేదెవరు? మా విజయానికి ఎలాంటి డోకా ఉండదు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూడా చరిత్ర సృష్టించే అతిపెద్ద భారీ మెజార్టీతో పెద్దరెడ్ల పంచాయతీలో పై చెయ్యి ఎవరిది? సంచలన రాజకీయాలకు కేర్ ఆఫ్ నెల్లూరు రూరల్ నియోజకవర్గం. ఈసారి ఎన్నికల్లో వైసీపీ కూటమి అభ్యర్థుల మధ్య హోరాహోరీ కనిపిస్తోంది. ఇద్దరు బలమైన అభ్యర్థులే తలపడుతూ ఉండడంతో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఎత్తులకు పై ఎత్తులతో ఇద్దరు నేతలు దూకుడు చూపుతుండడంతో ఫలితంపై ఉత్కంఠ పెరిగిపోతోంది. 2009లో ఏర్పడిన నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు టీడీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. కానీ ఈసారి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి రూపంలో బలమైన నేత చేరడంతో రూరల్ నియోజకవర్గంలో గట్టి పోటీ ఇస్తోంది టీడీపీ. వాస్తవానికి నెల్లూరు జిల్లాలో గత ఎన్నికల్లో 10కి 10 స్థానాలు గెలుచుకుంది వైసీపీ. కానీ ఈ ఎన్నికల ముందు అనూహ్య రాజకీయ పరిణామాలతో వైసీపీ పెను సంక్షోభాన్ని ఎదుర్కొంది. 3 ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ పార్టీ మారడంతో నెల్లూరుపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది వైసీపీ అధిష్టానం. ముఖ్యంగా నెల్లూరులో పార్టీ బలహీనమవడానికి ప్రధాన కారణమైన రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని టార్గెట్ చేసింది అధికార పార్టీ. ఎట్టి పరిస్థితుల్లోనూ కోటమిరెడ్డిని మళ్లీ గెలవనీయకూడదనే లక్ష్యంతో సిట్టింగ్ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని రూరల్ సమన్వయకర్తగా నియమించింది. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి స్థానంలో రూరల్ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన ఆదాల చకచక పావులు కదిపారు. క్యాడర్ ఎవరు పార్టీ మారకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. తొలుత కోటమిరెడ్డి వెంట నడిచిన నేతలను కూడా వెనక్కు తెచ్చి శ్రీధర్ రెడ్డి స్పీడ్కు బ్రేకులు వేశారు. దీంతో ప్రస్తుతం సమ ఉజ్జీల సమరానికి వేదికగా మారింది రూరల్ నియోజకవర్గం. టార్గెట్ కోటమిరెడ్డి అన్నట్లు వైసీపీ పావులు కదుపుతూ ఉండడంతో రాజకీయం ఆసక్తికరంగా మారింది. వైసీపీ అధినేత జగన్ శాశ్వత సీఎం గాను తాను ఎప్పటికీ ఎమ్మెల్యేగా ఉండాలని కోరుకున్న కోటమిరెడ్డి గత ఏడాది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో ఆ పార్టీ నుంచి బయటకు రావడం, అప్పటి నుంచి కంట్లో నలుసులా మారడంతో సీఎం జగన్ తో పాటు జిల్లాలోని వైసీపీ నేతలు అందరికీ ప్రధాన టార్గెట్ అయ్యారు కోటమిరెడ్డి. కానీ ఎవరు ఎన్ని వ్యూహాలు వేసినా కోటమిరెడ్డి స్పీడ్ మాత్రం తగ్గడం లేదు. నిత్యం ఏదో రూపంలో ప్రజల్లోనే తిరుగుతున్నారు కోటమిరెడ్డి. మాస్ లీడర్ గా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా ప్రతి చిన్న సమస్యపై స్పందిస్తూ ప్రజల్లో ప్రత్యేక ముద్ర వేసుకుంటున్నారు. అధికారమైన ప్రతిపక్షమైన తాను ప్రజాపక్షమేనంటూ ప్రచారం చేసుకుంటున్న కోటమిరెడ్డి తనతో పాటు కుటుంబ సభ్యులను ప్రచారానికి పంపుతూ ఉండడంతో ప్రజల్లో సానుభూతి కనిపిస్తోంది. ఇప్పటికే 2-3 సార్లు నియోజకవర్గంలో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసిన కోటమిరెడ్డి ఇతర పార్టీ నేతలను టీడీపీలో చేర్చుకుంటూ రూరల్ నియోజకవర్గంలో బలమైన పునాదులు వేస్తున్నారు. ఒకవైపు కోటమిరెడ్డి, మరోవైపు ఆయన సోదరుడు గిరిధర్ రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులంతా తిరుగుతూ వచ్చే ఎన్నికల్లో విజయ పతాకం ఎగరేస్తామనే ధీమా ప్రదర్శిస్తున్నారు. నియోజకవర్గ సమస్యలపై తనకు అవగాహన ఉందని, గెలిచిన వెంటనే సమస్యలను పరిష్కరిస్తాను అని హామీనిస్తున్నారు కోటమిరెడ్డి. 99% పూర్తయి, గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 99% పూర్తయి, 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో అడుగు ముందుకు పడని ముస్లిముల, దళితుల, గిరిజనుల గురుకుల పాఠశాల 100లాది మంది బిడ్డలు, దాదాపు 99% పని పూర్తయి ఉంది. 1% పని 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పూర్తి కాక ఆటోనగర్ షెడ్లలో కొన్ని 100ల మంది ముస్లిం బిడ్డలు ఎండుతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు, ఆవేదన చెందుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా అనేక రకాల సమస్యలు రూరల్ నియోజకవర్గంలో ఉన్నాయి. ఏదైతే బీసీ భవన్,
అంబేద్కర్ భవన్ స్టడీ సర్కిల్ కావచ్చు, అద్వాన్నపు రోడ్లు కాలువలు కావచ్చు, అన్నిటికీ మించి దోమలు లేని నగరంగా నెల్లూరు తయారు కావాలంటే గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కోటంరెడ్డి ఈసారి టీడీపీ తరపున పోటీ చేస్తుండడంతో గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా సీనియర్ నేత ఆదాల ప్రభాకర్ రెడ్డి రూపంలో బలమైన ప్రత్యర్థిని నిలిపిన వైసీపీ కోటంరెడ్డిని అష్టదిగ్బంధం చేస్తోంది. గతంలో కోటంరెడ్డి అనుచరులుగా ఉన్న వారిని కట్టడి చేయడమే కాకుండా జిల్లాలో మాస్ ఫాలోయింగ్ ఉన్న న్యాయవాది మలిరెడ్డి కోటారెడ్డిని వైసీపీలోకి తీసుకువచ్చి శ్రీధర్ రెడ్డిపై పైచేయి సాధించారు వైసీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి. ఇదే సమయంలో రూరల్ నియోజకవర్గంలో మంచి పట్టున్న ఆనం విజయ్ కుమార్ రెడ్డి కూడా ఆదాలకు మద్దతుగా పనిచేస్తూ ఉండడం అడ్వాంటేజ్ గా చెప్తున్నారు. అంతేకాకుండా ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి నియోజకవర్గంలో కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేయించి సానుకూల దృక్పథాన్ని ఏర్పరుచుకుంటున్నారు. కార్పొరేషన్లో డివిజన్ల వారీగా సభలు, ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ దూకుడు ప్రదర్శిస్తున్నారు. తాను గెలిస్తే దౌర్జన్యాలు, భూ కబ్జాలను అడ్డుకుంటాను అని హామీ ఇస్తున్నారు ఆదాల. ముఖ్యంగా 85% పేద మధ్యతరగతి ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందించాం. నేను ఇన్ఛార్జ్ తీసుకున్న తర్వాత ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దగ్గర 150 కోట్ల రూపాయలతో రోడ్లు, డ్రైన్లు, ఇతర కార్యక్రమాలతో అభివృద్ధి చేశాం. ఇవి 2 చెప్పుకుంటూ మేము ప్రచారంలో ముందుకు సాగుతున్నాం. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత, నేను రేపు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఈ రూరల్ నియోజకవర్గంలో రౌడీజం, కబ్జాలు, పేదవాళ్ళని బెదిరించటం ఇటువంటి కార్యక్రమాలు లేకుండా నేను చర్యలు తీసుకుంటాను. మొత్తానికి ఇద్దరు సమ ఉజ్జీల మధ్య పోరుతో రూరల్ ఫలితంపై ఉత్కంఠ పెరుగుతోంది. వరుసగా గెలుస్తున్న కోటంరెడ్డి ఓవైపు, అదృష్టవంతుడైన ఆదాల ప్రభాకర్ రెడ్డి మరోవైపు తలపడుతూ ఉండడం, ఇంతవరకు పోటీ చేసిన ప్రతి చోట నెగ్గుతూ వస్తున్న ఆదాల సిట్టింగ్ ఎమ్మెల్యేకు గట్టి సవాలే విసురుతున్నారు. ఇదే సమయంలో కోటంరెడ్డిని ఓడించడం కూడా అంత ఈజీ కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకవైపు అదృష్టవంతుడు, మరోవైపు పోరాట యోధుడు తలపడుతున్న ఈ సమరంలో అంతిమ ఫలితం ఎలా ఉంటుందనేది అందరిలోనూ ఉత్కంఠ పెంచేస్తోంది.